తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. సుపరిపాలనలో తొలెడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్ కుమార్ మద్దిపాడు మండలం బూరెపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో సుపరిపాలనలో తొలెడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆడక స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు, మన్నవ జయంత్ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు బొడ్డపాటి రామకృష్ణ, గ్రామ సర్పంచ్ శేషయ్య మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. నేపథ్యంలో గత సంవత్సర కాలంగా జరిగిన మంచిని మన బిఎన్ విజయ్ కుమార్ గారు కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అకౌంట్లో డబ్బులు వేసింది మన ప్రభుత్వం. అదే దాని తర్వాత ఇంటింటికి తిరిగి మనకు తల్లి వందనం, ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని, ఒకరుంటే 10,000, 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తామని మనం ఆ రోజు ఇంటింటికి వెళ్ళి చెప్పాము. కానీ అప్పుడు మేము తిరిగేటప్పుడు కూడా నిజంగా ఇంతమందికి ఇస్తారా అని మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈరోజు ప్రజలు మీద ప్రేమతో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు మనం తల్లికి వందన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అందులైన ప్రతి ఒక్కరికి పిల్లలకి ఇచ్చాము.